హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఏం చేస్తున్నానంటే మునగాకుతో జొన్న రొట్టె చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఏం లేదండి, మునగాకు డైరెక్ట్గా జ్యూస్ తాగే వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఇంకా కర్రీ తినని వాళ్ళు ఉంటారు, జ్యూస్ తాగని వాళ్ళు ఉంటారు, కర్రీ తినని వాళ్ళు ఉంటారు. డైరెక్ట్ తినని వాళ్ళకండి ఇలా చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ ప్రిపేర్ చేసేస్తే చాలా హెల్దీ, అన్నిటికీ హెల్త్కి మంచిది. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇది రొట్టెలో వేయడం వల్ల ఎలాంటి పచ్చి స్మెల్ కానీ అలాంటిది ఏం రాదు. నేను డ్రైడ్ది మునగాకు డ్రైడ్ది అండి, అది ఆరబెట్టిన మునగాకు అండి, అది పచ్చి మునగాకు కాదు. అది లీవ్స్ కట్ చేసి చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా అయింది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. మునగాకు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, అన్నిటికీ సొల్యూషన్ అండి అది. చెప్పాలంటే 30 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. ఆ 30 ప్రాబ్లమ్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు కూడా. చాలా అన్నీ, షుగర్కి, థైరాయిడ్కి, పీసీఓడి ప్రాబ్లమ్కి, ఈవెన్ క్యాన్సర్కి, అన్నిటికీ మంచిదండి. ఇండైజెషన్ ఉన్న వాళ్ళకి, డైజెషన్ మంచిగా అవ్వని వాళ్ళకి, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంకా అన్నిటికీ చాలా మంచిదండి. మునగాకు తినడం వల్ల విటమిన్ ఏ అండ్ విటమిన్ సి పోషక విలువలు ఉంటాయండి. హెల్త్కి మెయిన్ ఇంపార్టెంట్ విటమిన్ ఏ అండ్ కదండి. అందుకే చాలా అంటే చాలా మునగాకు తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి హెల్త్ మంచిగా ఉంచుతుంది. ఒక బౌల్లో 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మరగపెట్టుకొని దాంట్లో 3 cups ఆఫ్ జావర్ పౌడర్, జొన్న పిండి వేసుకోవాలండి. వేసేసుకొని బాగా పిండి మంచిగా చేయాలండి, స్మూత్గా వచ్చేంతవరకు. స్మూత్గా అయినాక జొన్న రొట్టె ప్రిపేర్ చేయడమే అండి. చూడండి ఒకసారి మీరు. పిండి స్మూత్ అయినాక అది ఉంది కదండి, ఏంటి అంటే మన మునగాకు లీఫ్, డ్రై లీఫ్ ఉంది కదా, అందులో కొంచెంగా వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ చేతితో కొట్టడం కాకుండా చపాతీ కర్రతో చేస్తే చాలా స్మూత్గా వస్తుందండి. చేతితో నాకు అసలే రాదండి. చపాతీ కర్రతో అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా అలానే ట్రై చేయండి. సేమ్ గోధుమ పిండి లాగానే ఉంటుందండి. పిండి చూడండి, కన్సిస్టెన్సీ చూడండి, మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకు ఐడియా వస్తుంది చేస్తుంటే. ఇలా ట్రై చేసి చూడండి. అంతే అండి, జొన్న రొట్టె కూడా ఈ మోడల్లో వేసుకుంటే చాలా బాగా అవుతుంది. చూడండి, మునగాకు ఇంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవడమే అండి. చూడండి, రొట్టె చాలా స్మూత్గా వస్తుంది అలా మిక్స్ చేసుకోవడం వల్ల. అంతే అండి, చూడండి, కింద పౌడర్ వేసేసుకొని కర్రతోని తాళవడమే అండి. ఎలాంటి వాళ్ళకైనా జొన్న రొట్టె ప్రిపేర్ చేయడం రాకపోయినా ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఇంత కూడా ఏమంటారు, బ్రేక్ అవ్వదు. రోటీ ఇచ్చుకపోవడం కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూడండి ఎంత స్మూత్గా వస్తుందో. ఎలా చపాతీ కర్రతో తాలుస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మోర్ ఇంకా పెడతాను. ఓకేనా? చూడండి ఎలా ఉన్నాయో. చూడండి, ఏం లేదంటే ఎక్కువ అంటే మీరు ఫోర్స్ చేసి కర్రతో నానొద్దండి. లైట్ వెయిట్ కానీ స్మూత్గా అనేసేయాలండి. ఎంత బాగా వస్తుంది చూడండి. రోటీ కూడా ఇంత కూడా కొంచెం కార్నర్ ఇదైంది, కానీ అది ఇలా అనేస్తే అయిపోతుంది. అంతే అండి, చూడండి, ఏం లేదు. ఇంకా రోటీ అయిపోయినాక పెనం మీద వేసేయడమే అండి. పెంక మీద మెల్లగా హ్యాండిల్ చేసేసి పెనం మీద వేసేయడమే. చేతిలో తీసేసుకొని పెనం మీద వేసేసి కొంచెం కాలిన తర్వాత చూడండి, కాలిందండి కొంచెం. అలా అవ్వగానే వాటర్ పెట్టేసేసుకోవాలి. నాకు చేతితో అలవాటు లేదండి. నార్మల్గా అప్పటి వాళ్ళు అయితే చేతితోని వాటర్ ఇలా అనేస్తుండే. ఆ హీట్కి నాకు రెడ్నెస్
పోతుండే చేతికి. నాకు అసలు పెట్టడానికి ఇట్లా ఇదవుతుండే. అందుకే క్లాత్తో, మా అత్తయ్య కూడా క్లాత్తోనే కొడుతుంది రొట్టెకి. మంచి క్లాత్ తీసేసుకొని వాటర్లో డిప్ చేసేసుకొని చేసిన తర్వాత చూడండి మళ్ళీ వేసేయడమే జొన్న రొట్టె. చూడండి మంచి కాలిపోతుందండి అది. మునగాకు కూడా ఎలాంటి పసరు వాసన కానీ అలా ఏమీ ఉండదు. డ్రైడ్ కూడా పచ్చిది వేసుకున్నా ఏం పసరు వాసన లాగా కూడా ఏమి ఉండదండి. మంచిగా కాలాలి రొట్టె, మంచిగా కాలితేనే పసరు వాసన రాదు, కానీ లేకపోతే పసరు వాసన వస్తుంది. మంచిగా చేసుకోవాలండి. ఇలా తినడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది, హెల్తీగా ఉంటాం కూడా. డైరెక్ట్ తినం కాబట్టి ఈ విధంగా తింటే పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. ఇలా చేసి చాలా హెల్త్కి కూడా మంచిది. మునగాకు పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్త్కి మంచిది. చూడండి ఎలా బెలూన్ లాగా పొంగుతుందో, చపాతీ పొంగినట్టుగా అలా మంచిగా పొంగుతాయి రొట్టెలు. వాటర్ మరగబెట్టుకొని చేసుకుంటే జొన్న రొట్టెలు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎంత మంచిగా వచ్చేసింది చూడండి. ప్రిపేర్ అయిపోయింది జొన్న రొట్టె. చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీ పెట్టుకొని తినేసినా కూడా పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు ఈ జొన్న రొట్టె తినడం వల్ల. పిల్లలు కానీ పెద్దలు కానీ అంతే అండి. జొన్న రొట్టె ప్రిపేర్ అయిపోయినట్టే అండి. చూడండి ఎంత బాగా స్మూత్గా, ఏం కట్టలాగా కూడా అవ్వదండి జొన్న రొట్టె. నేను చేసిన ప్రాసెస్లో మెత్తగా సేమ్ చపాతీ లాగానే వస్తుంది. చాలా మెత్తగా ఉంటుంది. ఎంత పళ్ళు తినని వాళ్ళకైనా కూడా తినొచ్చండి. అంత స్మూత్గా వస్తుంది, అంత మెత్తగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి మీరు కూడా తినండి. ఇలా మీరు కూడా మంచి ఫుడ్ తినండి, మంచిగా హెల్తీగా ఉండండి. ఇలా ట్రై చేసి చూడండి. మనము హెల్తీగా ఉందాం, పక్కన వాళ్ళని హెల్తీగా ఉంచుదామనే ఒక కాన్సెప్ట్ అండి. అంతే అండి. ఇలా ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూడండి జొన్న రొట్టె మొత్తం ప్రిపేర్ అయ్యేంతవరకు చూడండి. ప్రిపేర్ అయినాక కూడా ఒక ప్లేట్లో వేసి చూపించాను మీకు. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో, ఎంత మెత్తగా ఉందో.